వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అందరూ భోంచేస్తారా? నేను కూడా భోంచేసాను. మా ఇంట్లో ఈరోజు పప్పు. మీ ఇంట్లో ఏం కర్రీ? ఇప్పుడు మ్యాట్ వచ్చేసి ఏంటంటే అండి, గర్ల్స్కి చాలామంది మేకప్ వేసుకొని దాన్ని మళ్ళీ ఎలా తీసేయాలబ్బా, ఎలా మళ్ళీ కొంచెం మేకప్ వేసుకున్నాడు ఆ క్రీమ్కి, దానివల్ల మన తలనొప్పి కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. చాలామంది చెప్పుకోరు. మేకప్ వేసిన తర్వాత క్రీమ్స్, రకరకాల క్రీమ్స్ ఇస్తూ ఉంటాం కదా, దానివల్ల హెడేక్గాను అనిపిస్తుంది. అండ్ ఆల్సో మొహం మీద ఏదో కొంచెం పట్టించినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో మేకప్ అంతా అయిపోయి నుంచి ఎలా తీసేయాలబ్బా అని కొంతమంది ఆలోచించుకుంటుంటారు కదా. ఈరోజు నేను చెప్పబోతున్నాను. నేను బ్యూటిషియన్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమర్ అంతా వేసేసి ఉంటాం కదా, ఫేస్కి ఫేస్ ప్యాక్ అంతా వేసేసి మేకప్ పౌడర్ అంతా వేసేసి ఉంటాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత పార్టీకి వెళ్ళి వచ్చిన తర్వాత మేకప్ తీసేయాలి అని అనేవాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో మొహం అంతా తుడుచుకొని, తరువాత చల్లనీటితోనే తీసుకోండి. కోల్డ్ వాటరే, నా హాట్ వాటర్. మొహానికి వేడి వస్తుంది కదండి, చాలా బాగా అనిపిస్తుంది. అందుకని కోల్డ్ వాటర్తోనే, చల్ల నీటితోనే మొహం తుడుచుకోండి, మొహం కడుక్కోండి. తర్వాత క్లాత్తో తుడుచుకోండి. ఆ తరువాత మొహానికి రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్తో అంతా అప్లై చేసి, ఆ రోజ్ వాటర్తో ఇట్లా కడుక్కున్నట్లు అట్లా పట్టించేసేయండి. కాసేపు అయిన తర్వాత మళ్ళీ మొహం కొంచెం నీళ్ళతో తుడుచుకోండి. మంచిగా యూజ్ ఉంటుంది, మీకు మంచిగా యూజ్ ఉంటుంది. ఎలాంటి హెడేక్ అట్లా ఏం రాదు. అండ్ ఆల్సో మొహం కూడా క్లీన్గా అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. నేను చెప్పిన విధంగా చేయండి, సరేనా? ఈరోజుకి హెయిర్ టిప్ వచ్చేసేసి ఏంటంటే, హెయిర్ అంతా చుండ్రు ఎక్కువ ఉంటుంది, డాండ్రఫ్ ఉంటుంది, అబ్బా ఎలాగబ్బా పోయేది అని అనుకునే ఉండేవాళ్ళు వేపాకు పేస్ట్ లాగా చేసి మిక్సీలో పట్టండి, లేదంటే రుబ్బేది ఇప్పుడు ఎవరు రుబ్బుతారబ్బా, అందుకని మిక్సీలో వేసేసి పేస్ట్ చేసేస్తే నన్నగా మళ్ళీ దాన్ని వాష్ చేసుకొని కర్రీ పెట్టుకోవచ్చు మసాలా వేసి. అందుకని మిక్సీ పేస్ట్ చేసేసి వేపాకుని అంతా తలకంతా అప్లై చేసుకోండి. మాడుదంకా అంతా ఇక్కడ అంతా పట్టించేసేసుకొని, మాడుకు బాగా పట్టించేసేసుకొని షవర్ 1 అవర్ అట్లా ఉండండి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత షవర్ చేసుకోండి. డాండ్రఫ్ అనేది ఉండదు. నిజం, ఐ స్వేర్. మంచి టిప్పు. అండ్ ఆల్సో హెయిర్ పెరగడానికి కూడా మనం మందారం పూలు ఉంటాయి కదా, 5 రెక్కల పూలు, అప్పుడే ఇంకో మన వీడియోలో చెప్పాను. అదిను మందారం పూలు, కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని ఆడి చేసేసి కొన్ని వాటర్ వేసి చేస్తే కొబ్బరి పాలు వస్తాయి. అవి దీంట్లోకి మిక్స్ చేసేసేయండి. కొన్ని తలక పట్టించేసేయండి. వేపాకు కాదు, వేపాకు డాండ్రఫ్కి, ఎంటుకలు పెరిగేకి ఇది హెయిర్ పెరగడానికి. 5 రెక్కల పూలకి కొబ్బరి పాలు వేసి మిక్స్ చేసేసి ఆడిచేసి పట్టేసుకొని 1 అవర్ ఉన్న తర్వాత ఏదో ఒక రోజు యూజ్ చేయండి, మంచిగా యూజ్ ఉంటుంది. బాయ్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.